హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. టెర్రో రీసెంట్గా తెలుగు డబ్తో ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. ఇదొక హారర్ కామెడీ మూవీ. అసలు ఈ మూవీ రివ్యూ చేయకూడదు అనుకున్నా, బట్ నాలాగా ఇంకెవరు టైం వేస్ట్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే రివ్యూ చేస్తున్నా. అవంతిక గుర్తుంది కదా, తను ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేసింది. ఈ మూవీలో చూపించిన టెర్రో కార్డ్స్ని బేసిక్గా యూరోప్లో 15th సెంచరీలో యూస్ చేసేవాళ్ళంట. అంటే ఈ కార్డ్స్ని చదివే వాళ్ళంట. మన ఇన్నర్ స్ట్రగుల్స్కి సొల్యూషన్లా ఈ కార్డ్స్ని చదివే వాళ్ళంట. అంటే అన్నెసెసరీ థాట్స్ నుంచి రిలీవ్ అవ్వడానికి ఈ కార్డ్స్ చదివే వాళ్ళని గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక ఇంటి బేస్మెంట్లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి టెర్రో కార్డ్స్ కనిపిస్తాయి. ఆ కార్డ్స్ చదవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళలో ఒక్కొక్కరికి ఏదేదో మిస్టీరియస్ థింగ్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, అసలు ఎస్కేప్ అయ్యారా లేదా అనేది బేసిక్ ప్లాట్. చాలా సేపు సెర్చ్ చేస్తే నాకు ఒక్క పాజిటివ్ దొరికింది భయ్యా, ఈ మూవీలో ఉన్న బీజిఎం. అది కూడా ఒక 2 to 3 సీన్స్లో బాగుంది అంతే, ఇంకేం పాజిటివ్స్ లేవు. అన్నెసెసరీ హర్రర్ సీన్స్, అన్నెసెసరీ ఓవర్ యాక్షన్, అన్నెసెసరీ అరుపులు, అదే ఈ మూవీ అంతా. హారర్ పేరుతో చిల్లర్ చేశారు గైస్. హారర్ జానర్ లవర్స్ కి ఒక గుణపం దింపినట్టుంది ఈ మూవీ. ఇది చెప్పాలంటే నాకే ఫుల్గా నవ్వొస్తుంది గైస్. బేసిక్గా ఏ హారర్ మూవీలో అయినా దయ్యం నుంచి వాళ్ళు తప్పించుకొని బ్రతకాలని కోరుకుంటాం. బట్ ఈ మూవీ చూస్తున్నప్పుడు నేనైతే ఆ దయ్యం చేతిలో వీళ్ళు త్వరగా చచ్చిపోతే సినిమా అయిపోతుంది అనిపించింది. అంత ఓవర్ యాక్షన్ ఉంది గైస్ సినిమాలో. ఆ ఓవర్ యాక్షన్కి ఇదే సొల్యూషన్ అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎంత ఓవర్ యాక్షన్ చేశారంటే చాలా అనాయంగా అనిపించింది గైస్. చాలా ఘోరంగా, చాలా చిల్లర్గా ఉంది ఈ మూవీ అయితే. మధ్యలో ఆపేయాలనిపించింది. జస్ట్ రివ్యూ ఇవ్వడానికి మొత్తం చూసా. సో ఓవరాల్గా అన్నిటికన్నా పెద్ద రాడైన మిస్టర్ బచ్చన్ సినిమాని మళ్ళీ చూడొచ్చు, కానీ ఈ మూవీని అస్సలు చూడలేం భయ్యా. నేను ఈ వీడియో పోస్ట్ అయ్యాక త్వరగా వెళ్ళి ఒక జెండు బామ్ కొనుక్కోవాలి. సో ఇది ఈ మూవీ గురించి. ఇంత చెప్పాక కూడా మళ్ళీ చూడాలనుకుంటే ఇక మీ ఇష్టం గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. జస్ట్ మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.